బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా దుత్తులూరులో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాషాయ జెండాలతో నిరసన చేపట్టారు. సెంటర్లో మానవహారం నిర్వహించి బంగ్లాదేశ్ అధ్యక్షులు మహమ్మద్ యూనాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణహోమం మానవత్వానికి మాయని మచ్చ అని అన్నారు. హిందువులు, మహిళలపై క్రూరంగా దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, హరిగోపాల్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, కృష్ణ, మాల్యాద్రి, రవి, వెంకట్రెడ్డి, చిన్నపరెడ్డి, హిందూ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की भारत माता की ऐक्यता बोलो भारत माता की बोलो भारत माता की जय श्री राम जय श्री राम. నా పేరు నారాయణ రెడ్డి, బీజేపీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు, ఉదయగిరి, తాలూకా సోషల్ మీడియా కన్వీనర్. ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్లో హిందువుల మీద అత్యంత దారుణంగా మానభంగాలు, మారణ హోమాలు సృష్టిస్తున్న ఈ ఉగ్రవాదం ఒకటి వేలతో ప్రగిలించాలని, హిందువులంతా సంఘటిత కావాలని సంపూర్ణంగా ఈరోజు దుత్తులూరు సెంటర్లో విశ్వ హిందూ పరిషత్ స్వామీజీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినది, దిష్టిబొమ్మలు కాల్చడం జరిగినది. ఈ కార్యక్రమంలో హిందువులంతా సంఘటిత కావాలని పిలుపునిస్తున్నారు. 50 దేశాలపైన ముస్లిం దేశాలు ఉన్నాయి, 100 దేశాలపైన క్రైస్తవ దేశాలు ఉన్నాయి. కానీ విశ్వం మొత్తం మీద ఒకే ఒక హిందూ దేశం ఉందంటే అది భారతదేశమే. ఇది కూడా మనం కాపాడుకోలేమంటే మనలాంటి అసమర్థులు ఉన్నారు రాబోయే కాలానికి. చూడు, ఈ రోజు ఇంకొక విషయం చెప్తాను మీకు. బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, వీళ్ళందరూ చాలా మంది కనీసం ఊరికి ఒక కార్యకర్త ఉంటాడు తప్పనిసరిగా. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తుంటే రాకపోవటం చాలా బాధాకరమైన విషయం. చూడు, ఎందుకంటే నీ గురించి నువ్వే అవమానపడుకుంటున్నావు, ఎవరో కాదు, నీ గురించి నువ్వే అవమానపడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, ఇదిగో ధర్మానికి దూరంగా ఉంటున్నావు. అది కరెక్ట్ కాదు. ఇకనైనా మన దేశం ప్రపంచానికి ఒక ఆదర్శమైన దేశం ఉందంటే ఏ దేశం వస్తే ఒక భారతదేశం, జ్ఞానం దేశం, సిక్ దేశం, కర్మ దేశం, అన్నపూర్ణ దేశం మన భారతదేశం. అలాంటి దేశం పుట్టినందుకు మనము ఒక తల్లి రుణం తీసుకోవాలి. చూడు, భవనంలో ఒక మాట అన్నాడు, ఏమంటే మాతా భూమి పుత్రోహం పృథ్వ్యః అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడును. చూడు, నేను ఆమె పుత్రుడును కాబట్టి నేను నా తల్లి రుణం తీసుకోవాలంటే రాబోయే కాలం ఇలాంటి సంఘటనలు జరగకుండా భారతదేశం అంతా కూడా చూడు, ఒక హిందుత్వం అనేది ఒక ఏకదాటి ఉంటే ప్రపంచం వెలుగుతుంది. ప్రపంచాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యం పెంచిన ఒకే ఒక దేశం భారతదేశం. అలాంటిది మన గురించి మనమే తక్కువ చేసుకుంటూ మనం విధి విధానాలు కూడా ఎనగడు చేస్తున్నాం. అలాంటి పరిస్థితి రాబోయే కాలంలో ఎవరికి రాకూడదు తెలుసా? ఒక కార్యక్రమం జరిగిందంటే ఉప్పెనలా మహాత్మా గాంధీ ఉప్పున వచ్చింది, ఉప్పుతో ఆయన ఉద్యమం స్టార్ట్ అయింది. మీకు తెలుసలేదు? మహాత్మా గాంధీ ఉప్పుతో ఉద్యమం స్టార్ట్ అయింది, ఆ ఉప్పెనలాగా తయారైంది. అలాంటి విధానాల్లో ఒక కార్యక్రమం జరిగిందంటే మనందరూ కూడా మన ఇళ్లలో నుంచి ప్రతి ఒక్క ఉప్పెనలాగా మన కుటుంబ సమేతం కూడా వచ్చేసి ఆ ధర్నాలు పాల్గొనేసి మనమేందో, మన హిందుత్వం ఏందో, మన శక్తి ఏందో, మన భారతదేశం పౌరుషం చూపించాలని ప్రపంచ దేశానికి నేను ఒక విధంగా ఆశిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత మహానుభావులు చందుకు సంతోషిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుకుంటూ మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.